మరి మీరు ఏమేం కూరలు వండుకపోయేటోళ్ళు? చిక్కుడు పప్పు, బాగా కందిపప్పు లేకుండా చిక్కుడు పప్పు, పెసరపప్పు, అనుపప్పు, ముద్దపప్పు చేసుకున్నాం, ఎన్ని రొట్టెలు చేసుకున్నాం, ఉల్లగట్టుకున్నాం. ఇక పోదు పాసిపోకపోవా మరి? మరి ఇప్పుడు ఏం వండకపోతాను? ఇప్పుడు ఏమాడతారో ఈ కోడాల లెక్క. మీరు కోడాలు ఏమాడతారో ఏమాడరు, నాకేమో. చికెన్, మటన్, ఎగ్, మటన్, రొయ్యల కూర, చేపల కూర, టమాటా పాసిపోదుకా? ఏప్రిల్ నెల వచ్చిందంటే మస్తు సంబరం కావచ్చుగా. అబ్బా అది సంబరం కాదురా, కత్తులాలకు చిక్కాలు ఎత్తనే తెల్లం దాకా చిక్కాలు వెనుక దాంట్లో చొప్ప కట్టలు నిండా పెడుతుర్రా. నిండా పెట్టి మంచిగా నేర్చుకొని అందులో పిల్లగాండ్ల నేర్చుకొని ఇక ఆ రొట్టెల ముండలు పట్టుకొని కసలాలు గీరలు ఇప్పి మొత్తం పేర్లు వేసినాయి కదా, గీరలకు ఊసిపోకుండా కమ్ములే కూదు కమ్ము ఊసిపోవు. మళ్ళా అద్దం దగ్గరికి పోయి దాన్ని కొట్టుకొచ్చి దాన్ని తీసుకొచ్చి దానికి పేర్లు వేపించి మళ్ళా ఇంత పెండలు పూత పెట్టి మళ్ళా ఇంత బుగ్గలు ఎక్కించిగా పోదు. మళ్ళా ఇప్పుడు బండగిన ఎట్లా పోతాను పత్తులాలు జండుగా నడుచురా చెట్టు 5 చుట్టూ తిరిగినాక ఎద్దం వేసి 5 చెత్త గట్టేసి చెత్త కట్ట వేసి మళ్ళీ పాలు వేసుకొని ఇక ఉన్నాయి రొట్టెలు తింది. మళ్ళీ తెల్ల స్నానాలు చేసి వండుకొని అనుకోని